భారీ బడ్జెట్ సినిమాలు అనేది ఇప్పుడు బిగ్ డిస్కషన్ అయిపోయింది సార్. ఎందుకంటే మేము చాలా భారీగా ఒక సినిమా తీస్తున్నాము, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము, పాన్ ఇండియా మా హీరోని ఎట్లా చూపిస్తున్నాం అట్లా అని చాలా హడావుడినంతా స్టార్ట్ అయిపోయాయి. లేటెస్ట్ 2 ఎగ్జాంపుల్స్ మీద ఎక్కువ డిబేట్ జరుగుతుంది సార్. దురంధర్ ఎందుకు హిట్ అయింది, రాజా సాబ్ ఎందుకు ఫట్ అయిందంటే ఏం చెప్తారు? దురంధర్ సినిమాని సినిమాలాగా తీస్తే ఎప్పుడైనా హిట్ అవుతుంది. ఇప్పుడు దురంధర్ ఈ మధ్య జరిగింది. మీరు అంతకుముందు గదర్ 2 అని ఒకటి వచ్చింది. అవును సార్. అది ఇంకా తక్కువలో, ఇది 250 కోట్లు 60 కోట్లు దురంధర్. అది 60 కోట్లే. ఓకే. దురంధర్ చేసినంత అది చేసింది. 60 కోట్లకి. అతను అందులో కండెమ్డ్ హీరో ఆ టైంకి, సన్నీ డియోల్. ఇప్పుడు హీరో, అందులో హీరోయిన్ కూడా లేదు. ఎవరున్నారో ఎవరు లేరో తెలియదు. డైరెక్టర్ కూడా మామూలు డైరెక్టరే ఆ సినిమాకి. అది ఇరగబాదేసింది. ఆ తర్వాత వచ్చిన బూల్ బులయ్య అట్లాగే ఆడింది. చాలా సినిమాలు ఆడుతున్నాయండి. అప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఆడుతూనే వచ్చినాయి. ఈ మధ్యలో ఇంకోటి కూడా ఆడింది కదా, చావా ఆడింది. ఆయన పెద్ద హీరోయిన్ కాదు, మరి అది కూడా బాగా ఆడింది. సో ఏదైనా కానీ కంటెంట్ని పట్టుకుని ఆడుతూ ఉంటాడు సినిమాలు. అది పాన్ ఇండియా అని పులిని చూసి నక్కవాత పెట్టుకుందని. పాన్ ఇండియా అంటే మనకి మన అమాయకత్వం ఏంటంటే, రాజమౌళి గారు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు, ఒక టార్గెట్ సెట్ చేశాడు, లేదా ఇది సెట్ చేశాడు. ఆయన ఏం చేసి వస్తాడు, ఆయన సినిమాలకి పులిని చూసి నక్కవాత పెట్టుకోవటం అంటే అది. ఆయన హీ మేక్స్ ఇట్ షూర్ దట్ ఇట్ విల్ నాట్ క్రాస్ 30%. రెమ్యునరేషన్స్ 30% క్రాస్ అవ్వకుండా 70% ప్రొడక్షన్కి పెట్టుకుంటాడు. ప్రొడక్షన్ మీదే ఖర్చు పెడతా ఉంటాడు. ఆయన తీసేదేదో తీస్తాడు. ఆయన ఆలోచన వేరు, ఆయన బాగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆయనలాగా మనం సినిమా తీయలేం. ఆయనలాగా మనం ఏం చేయగలం, డబ్బులు ఖర్చు పెట్టగలం. ఎలా ఖర్చు పెట్టగలం, విచ్చలవిడిగా ఖర్చు పెడతాం కాకుండా రెమ్యునరేషన్లు పెంచగలం. ఆయన రూపాయి ఇస్తే మనం 12 రూపాయలు ఇస్తాం. ఆయన మ్యాచ్ చేయాలి కదా. ఆయన 200 కోట్ల మనం ఖర్చు పెట్టలేం. అంటే ఖర్చు పెడతానికి అవకాశం లేదు. రాజమౌళిలాగా ఆలోచించడం మన వల్ల కాదు. కాబట్టి మనకు వచ్చిన అవకాశం ఏంటంటే, మన ఈ డబ్బు రాజమౌళి గారు పెట్టిన 100 కోట్లని ఏం చేయాలి, నేను 80 కోట్లు రెమ్యునరేషన్లు ఇచ్చాను అనుకోండి, 20 కోట్లు పెడితే 100 కోట్లు అయిందిగా. ఆయన 20 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి 80 కోట్ల సినిమా తీస్తున్నాడు. అది మనం ఆలోచించట్లేదు. సో దాన్ని రివర్స్ చేసి మనం దాన్ని, రాజమౌళికి సినిమా ప్రధానం, మరి వీళ్ళకి ఏంటి ప్రధానం అని సార్? సినిమా ప్రధానం సార్. ఇప్పుడు దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యాషన్ అండ్ మార్కెటింగ్. మంచి ప్యాషన్తో సినిమా తీసేవాళ్ళు ప్యాషన్తో తీస్తారండి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అని మొన్న 2.5 కోట్లతో వచ్చిన సినిమా 40 కోట్లు చేసింది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 30-40 కోట్లు ప్రాఫిట్ వచ్చిందండి. మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ 3.5 కోట్ల సినిమా, అది కూడా 15 కోట్లు 20 కోట్లు చేసింది. సో మనం ప్యాషన్తో తీశారు ఆ సినిమా. నువ్వు 2.5 కోట్లకి ఎందుకు సినిమా తీయవు? నేను పెద్ద ప్రొడ్యూసర్ని అయిపోవాలి, నేను కూడా 500 కోట్లు సినిమా తీయాలి అని నాకు ఒక కోరిక కలుగుతుంది. సో తీసి నేను ఒక హీరో 100 కోట్లు ఇస్తాను, ఇంకోటి 100 కోట్లు ఇస్తాను, ఎందుకు తీస్తాను తెలియదు, 4-5 ఏళ్ళు తీస్తాను, 500 కోట్లు అయిపోయింది, నన్ను అన్యాయం చేసేది ఇండస్ట్రీ, ప్రజలు అంటాం. ఎందుకు అవుతుంది? అది నీ తప్పు కదా. అవును, మీరు అన్నట్టు మెప్పించినట్టు తీయకపోవడం నీది కదా తప్పు. సినిమా సరిగ్గా తీయి, ఆ సినిమాలు ఆడుతున్నాయి, మన దగ్గర ఆడినాయి కదా. అవును. ఇప్పుడు మీరు దురంధర్ ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు. ఎందుకు మన రాజు వెడ్స్ రాంబాయ్, లవ్ హార్ట్స్ ఎందుకు తీసుకోం మనం? అవును, మన ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకో, మన దగ్గర తీసుకోను, మన దగ్గరే వస్తుంది. 3.5 కోట్లతో తీసిన సినిమా 15 కోట్లు వచ్చిందంటే 5 రెట్లు లాభం కదా. అది 2.5 కోట్లు 40 కోట్లు చేసింది. 40 కోట్లు, ఓకే. అది కదా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అవును, మనం అలా తీయలేము. మళ్ళీ మనకు భయం, మళ్ళీ మనకి అంటే భయం కూడా కాదు. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు ఇప్పుడు చెప్పమని ఎవరికి తెలియదు సార్, నాకు కూడా తెలియదు. ఇప్పుడు మరి ఈ సినిమా 100 డబ్బులు పోయిన ఈ సినిమాల పేర్లు, మీరు చెప్పిన సినిమాల పేర్లు ప్రొడ్యూసర్లు మనకు తెలుసు. అవును, నాకు ప్రొడ్యూసర్గా గుర్తింపు రావటం నాకు ఇక్కడ అవసరం. సినిమా తీసి డబ్బు సంపాదించడం, సినిమా ప్యాషన్తో తీయటం, మంచి సినిమా తీయటం అనేది నా ప్యాషన్ కాదు. నేను బిగ్గెస్ట్ సినిమా తీశాను, నా సినిమా ఇండస్ట్రీలో నేను చాలా పెద్ద ప్రొడ్యూసర్ అనిపించుకోవటం నాకు అవసరం. అది జరిగిందా? సినిమాల పేర్లు నాకెందుకు. అదే సార్, అంటే ఈ మధ్య కాలంలో బాగా హైప్తో వచ్చిన సినిమా రాజసాబ్, పాన్ ఇండియా అని ప్రభాస్ మార్కెట్ కూడా మనకు తెలుసు. అంటే హైప్ అని మీరు అనుకుంటున్నారు. హైప్ ఉంటే మరి ఓపెనింగ్ రావాలి కదండి. ఓపెనింగ్ రాలేదంటే హైప్ లేదండి అని అర్థం. ఓకే, హైప్ ఉందని మనం అనుకుంటే ఎట్ట కుదురుతుంది? ప్రజల్లో రావాలి, ప్రజల్లోకి వస్తే హైప్ ఉన్నట్టు. సార్, ఇప్పుడు ఏమీ లేని
లిటిల్ హార్ట్స్ ఓపెనింగ్ వచ్చింది, ఇంత హైప్ ఉన్న సినిమా అని మీరు చెప్పేదానికి ఓపెనింగ్ ఎందుకు రాలేదు? రైట్, అవును, రావాలి కదా. రావాలి కదా. అంటే ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. మనం అనుకుంటున్నాం, అవును, మన డబ్బులు ఉన్నాయి కాబట్టి పబ్లిసిటీ ఇస్తున్నాం, హైప్ ఉంది హైప్ ఉంది హైప్ ఉందని. హైప్ జనానికి రావాలి, మనకు కాదు. అవును సార్. ఇప్పుడు పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా అంటున్నారు సార్, ప్రతి ఒక్కరూ అదే అంటున్నారు.